పులి, జింక కథ. ఒకసారి ఒక అడవిలో పులి, జింక ఇద్దరూ జీవించేవారు. పులికి తన బలంపై గర్వం. అది అడవిలోని ఇతర జంతువులను భయపెట్టి జీవించేది. జింక మాత్రం వేగంగా పరుగెత్తడంలో ప్రసిద్ధి. అది ఎప్పుడూ అపాయాన్ని ముందే గుర్తించి తప్పించుకునే ఆలోచనతో ఉండేది. ఒక రోజు పులికి ఆకలి వేసింది. అది జింకను చూస్తూ, "ఈ రోజు నిన్నే నా భోజనంగా చేసుకుంటాను" అనుకుంది. జింకను వెంబడించింది. కానీ జింక చురుకుదనంతో వేగంగా పరుగెత్తింది. పులి ఎంత పరుగెత్తినా జింకను పట్టలేకపోయింది. చివరికి అలిసిపోయింది. పులి ఊపిరి పీలుస్తూ, "జింకా, నువ్వు ఎంతదాకా పరుగెత్తగలవు? ఈ అడవిలో నేనే రాజు" అంది. జింక నవ్వుతూ, "రాజు అయితే తప్పకుండా బాధ్యతగా ఉండాలి. భయపెట్టి కాకుండా ప్రేమతో రాజ్యం నడపాలి" అని చెప్పింది. పులి ఆశ్చర్యపోయింది. తన తప్పును గుర్తించకుండా జింక ధైర్యంగా సమాధానం చెప్పిన తీరు అది ఎప్పుడూ చూడలేదు. పులి ఆలోచించింది. తన బలాన్ని ఇతరులపై చూపించడం కన్నా, జంతువుల మధ్య స్నేహంతో ఉండడమే మంచిదని గుర్తించింది. ఆ రోజు నుండి పులి మారిపోయింది. అది ఇతర జంతువులతో స్నేహంగా ఉండసాగింది. జింకతో స్నేహం పెరిగింది. ఆ అడవిలో మిగతా జంతువులు ఈ మార్పును చూసి సంతోషించాయి. పులి మారిందని తెలిసి, అందరూ కలిసి జీవించటం ప్రారంభించారు. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. ఒకసారి ఆ అడవికి వేటగాళ్లు వచ్చారు. వారు పందిపిల్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. పులి వెంటనే వచ్చి వాటిని అడ్డగించింది. జింక కూడా ఇతర జంతువులతో కలిసి దాన్ని సహాయించింది. చివరకు వేటగాళ్లను అడవిలో నుండి తరిమేశారు. ఆ రోజు నుండి అడవిలోని జంతువులందరికీ పులిపై గౌరవం పెరిగింది. అది మారిపోయిన పులి అని అందరికీ తెలిసిపోయింది. మొలతెన్ను, బలం ఒక్కటే కాదు, మన దృక్కోణం, ప్రవర్తన కూడా ముఖ్యమే. ధైర్యం ఉన్నవారు ప్రేమతో కూడా జీవించగలరు. మార్పు అనేది ఎప్పుడైనా సాధ్యమే.